ఈయన రాజమండ్రిలో ప్రముఖ డెంటిస్ట్ అండి. ఈయన రమా డెంటల్ హాస్పిటల్ అండి. సురేష్ డాక్టర్ గరటరాజు అండి. డెంటిస్ట్ ప్రాక్టీస్ ఫ్రమ్ లాస్ట్ 20 years. ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా నిర్మల్ వెంకట్ గారు ప్రెసిడెంట్ అయ్యారు కదండి. అలాగే మన గవర్నమెంట్ మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎలా నాకు బాధ్యతలు పెరిగిపోయినాయి అంటారు, ఇప్పుడు వెంకట్ గారికి చాలా బాధ్యతలు పెరిగిపోయాయి. ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ అసలు ఈ ప్రోగ్రామ్ చేయలేమనుకున్నానండి, బట్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ స్టార్టింగ్ యువర్ ప్రోగ్రామ్ అండ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. మా క్లబ్కి నిన్న 15 అవార్డ్స్ వచ్చినాయి ఏంటండి, ఏంటంటే 17 అవార్డ్స్ అండి. ఆ అవార్డ్స్ ఏంటి, ఏమొచ్చినాయి అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నామండి. ఓకే, ఆల్రెడీ ఇట్ ఈస్ గివెన్ ద గ్రూప్, బట్ రాజా గారు ఎగ్జాంపుల్ తీసుకుని ఆయన దగ్గరికంటే రీచ్ అవ్వాలంటే చాలా చాలా కష్టంగా మా వెంకట గారికి. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్, అట్లీస్ట్ కమ్ నియర్ మీ. అంతేనండి. మరి క్లబ్ పెట్టిన కాడి నుంచి నాకు గత 25 ఏళ్ళ నుంచి ఆయన మంచి ఆప్తులు. అప్పటి నుంచి కలిసి ప్రయాణం చేసాం. గత క్లబ్లో కూడా మీ ఇద్దరం నెంబర్గా ఉంటాం. ఆ ధర్మిల కొత్త క్లబ్ పెట్టిన నేను ప్రెసిడెంట్, ఆయన వైస్ ప్రెసిడెంట్ చేశారు. మరి ఏ కార్యక్రమం పెట్టినా నేనున్నాను అంటూ ఆయన సహకారాలు అందించారు. అది రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఎప్పుడు ఆయన మర్చిపోదు. ఆయన కూడా మరి క్లబ్ కార్యక్రమాలను మర్చిపోకూడదని కోరుకుంటున్నాను. డాక్టర్ రవి కొండేపాటి గారు. ఈ డాక్టర్ గారు తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నన్ను సత్కరించిన ఈ రోటరీ క్లబ్ రాజమహేంద్రం ఐకాన్స్ ప్రెసిడెంట్ గారు, నూతనంగా ఎలక్ట్ అయిన వెంకట్ గారికి, అలాగే సురేష్ గారికి, రాజా గారికి అభినందన సత్కరిస్తున్నందుకు సంతోషం. అలాగే నేను చెప్పదలుచుకున్న ఏంటంటే ఈ డాక్టర్స్ డే గురించి ఒక 2 పాయింట్స్ చెప్తాను. డాక్టర్స్ డే అనేది ఎందుకు చేసుకుంటున్నాం మనం, ఎవరి వల్ల చేసుకుంటున్నాం అనేది డాక్టర్ బిసి రాయ్ అని చెప్పి ఒక ఫేమస్ డాక్టర్ వెస్ట్ బెంగాల్ నుంచి ఆయన పేరు మీద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆయన చేసిన సేవలకి గుర్తింపుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఈ డాక్టర్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. ఆయన జయంతి రోజు అయిన జూలై 1 ఈ డాక్టర్స్ డే సెలబ్రేషన్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది. అలాగే ఆయనకి భారతరత్నతో కూడా సత్కరించడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆయన పుట్టిన తేదీ, మరణించిన తేదీ 2 కూడా జూలై 1 అయింది. అక్కడ ఒకటి తెలుసుకోవాలి. అలాగే ఈ డాక్టర్స్ డేకి ఎవ్రీ ఇయర్ ఇది 1991 నుంచి స్టార్ట్ అయింది ఇది ఇవ్వడం. అలాగే ఈ డాక్టర్స్ డే ప్రతి ఇయర్కి ఒక థీమ్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అదే ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటంటే హీలింగ్ హ్యాండ్స్ అండ్ కేరింగ్ హార్ట్స్ అని చెప్పి దానికి ఒక థీమ్ ఇవ్వడం జరిగింది.
డాక్టర్స్ యొక్క కంపాషన్, ప్యాషన్ కానీ అది గుర్తు చేయడం కోసం అన్నట్టుగా ఆ థీమ్ ఇవ్వడం జరిగింది. సో ఇది బ్రీఫ్గా డాక్టర్స్ డే సెలబ్రేషన్ ఎందుకు చేసుకుంటున్నారు ఏంటంటే, అలాగే నేను ఆర్థోపెడిక్ సర్జన్ అండి. ఆల్మోస్ట్ 20 years నుంచి ప్రాక్టీస్, 15 years హైదరాబాద్లోనే ప్రాక్టీస్ చేసి జాయింట్ రీప్లేస్మెంట్స్ అండ్ స్పైన్ సర్జరీ మీద స్పెషలైజేషన్ చేయడం జరిగింది. ఇక్కడ రాజమండ్రిలో ఆల్మోస్ట్ 5 years నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తుంది. అలాగే ముగించే ముందు ఒక చిన్న విషయం, ఈ రోటరీ క్లబ్ వాళ్ళు ఈ సేవా కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటారు. అలాగే నా తరపు నుంచి ఈ వెంకట్ గారి ఆధ్వర్యంలో ఈ కమింగ్ 1 yearలో హాస్పిటల్ తరపు నుంచి ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేయడానికి నేను థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ గారు థ్యాంక్ యూ అండి. మేము చాలామంది డాక్టర్లు మాకు ఆల్రెడీ మెంబర్షిప్ తీసుకుని అనేకమైన సేవలు అందిస్తున్నామండి. అలాగే క్యాన్సర్ మీద, అట్లాగే డెంటల్ మీద ఈ రాజమండ్రి నగరంలో 22,000 మందిని డెంటల్ మీద వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని 1 month సర్వే చేసి 7,000 మందికి మేము ట్రీట్మెంట్లు చేయించి, అలాగే క్యాన్సర్ మీద చేయించి, అలాగే జనరల్ చేయించాం. కాబట్టి మీరు కూడా మా రోటరీ ట్రైన్ ఎక్కితే అందరం కలిసి ప్రయాణం చేద్దామని ఈ సందర్భంగా కోరుతున్నాం. మనం అనేక కార్యక్రమాలు చేయొచ్చు. మీలాంటి యువకులు కూడా ముందుకు వస్తే మరి సామాన్య ప్రజలకు అనేకమైన సేవలు అందించవచ్చు. థ్యాంక్ యూ సార్.